ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ఈ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వస్తున్నటువంటి దారిలో అత్యంత కిరాతకంగా చంపబడినటువంటి విషయం క్రైస్తవ ప్రపంచం అందరికీ తెలిసిందే. మిగిలినటువంటి మత సమాజాలు కూడా చూసాయి. అయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమికి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఉద్దేశపూర్వకంగా అంత గొప్ప దైవజనుడిని త్రాగుబోతు అని ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ వేదికల మీద. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వేదిక మీద నుంచి ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా మహాకూటమి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరన్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లోనే చనిపోతే ఆయన తలకు జావా కంపెనీకి సంబంధించిన హెల్మెట్ ఉంది, తల ఎలా పగిలింది, పెట్టిన హెల్మెట్ పెట్టినట్లే ఉండగానే అని అడుగుతున్నాను. నేను దీనికి సమాధానం చెప్పాను. రెండో విషయం, మీరన్నట్లుగా ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్న దారిలో అనేక మద్యం దుకాణాల దగ్గర ఆగి మందు కొనుక్కొని తాగినట్లుగా మీరు చూపిస్తున్న ఫుటేజ్లు వాస్తవం అయితే పోస్ట్ మార్టం జరిగినప్పుడు అటాప్సీ రిపోర్ట్లో ఆయన కడుపులో అసలు మందే లేదు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను అడగాలనుకుంటున్నాను. మూడో విషయం, మనిషి యాక్సిడెంటే ఒకవేళ పడిపోయి రోడ్డు పక్కన పడ్డమాటే వాస్తవం అయితే ఆయన అరికాల దగ్గర నుంచి నడినెత్తి వరకు ఆయన తోలుతున్న బుల్లెట్ బండి ఆయన మీద ఎవరు పెట్టారు అని మేము అడగాలనుకుంటున్నాం. నాలుగో విషయం, ప్రవీణ్ పగడాల గారి తొడ మీద ఒక గాయం, కాలిన గాయం, గట్టిగా తగిలినటువంటి గాయాన్ని చూపించారు. మేమేమంటున్నామంటే ఆయన ఒంటి మీద ఉండే ప్యాంట్ కాలకుండా లోపల ఉన్న చర్మం ఏ రకంగా కాలింది అని చెప్పి మేము అడగాలనుకుంటున్నాం. ఐదో విషయం, ప్రవీణ్ పగడాల గారిది ఒకవేళ సాధారణ యాక్సిడెంట్ అయితే వారింటి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, ల్యాప్టాప్లు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నేను వాళ్ళు చెప్తున్నా, క్రైస్తవ సమాజానికి గొంతుగా క్రైస్తవ సంఘం పక్షాన పోరాడుతున్నటువంటి ఆ దైవజనుడిని ఒక్కడిని చంపి క్రైస్తవులందరినీ సువార్త చేయకుండా భయపెట్టాలి అని ఎవరో ప్రయత్నం చేశారు. అది ఎవరో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు కావాలని వాళ్ళని కాపాడుతున్నారు అని వాళ్ళ యావత్ క్రైస్తవ సమాజం కూడా వాళ్ళ మీద మేము నిందలు మోపుతున్నాం. దాన్ని నిజమో కాదో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల మీద దాడులు జరుగుతాయి, బైబిల్ గ్రంథాలను తగలబెడతారు, చర్చిల లోపలికి వెళ్ళి అఫీషియల్గా పాస్టర్లను బయటికి తీసుకొచ్చి చర్చిలకి తాళాలు వేస్తారు, చర్చిలు కూలగడతారు, ఆడబిడ్డల మీద దాడులు జరుగుతాయి, దళితుల మీద దాడులు జరుగుతాయి, ముస్లిం సోదరుల మీద దాడులు జరుగుతాయి. సనాతనవాదిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ విషయాలు ఇవి పట్టవా అని చెప్పి మేము అడగాలనుకుంటా ఉన్నాం. అన్న ఒకటే చెప్తున్నాము, ప్రవీణ్ పగడాల గారిది కిరాతకంగా జరిగినటువంటి హత్య, దాని వెనుకున్నటువంటి దోషులు ఎవరు, ఎందుకు చంపారు, వాళ్ళను ప్రభుత్వం ఎందుకు కాపాడాలి అనుకుంటుందో ఆ విషయాలన్నీ బయటికి రావడం కోసమే దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఆయన త్రాగుబోతు కాదు, యేసుక్రీస్తు పరిచర్యలో చనిపోయిన హతసాక్ష్యాన్ని తెలియజెప్పడం కోసం ఈ వర్ధంతి కార్యక్రమాలని దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.